ఎజ్రా గ్రంథము మొదటి అధ్యాయము. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు యిర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించునదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదాదేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడైయుండునుగాక. మరియు యెరూషలేములో నుండు దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలములలోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలెనని ఆజ్ఞాపించెను. అప్పుడు యూదా పెద్దలను బెన్యామీనీయుల పెద్దలను యాజకులను లేవీయులను ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి. మరియు వారి చుట్టూనున్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినవి గాక వెండి ఉపకరణములను బంగారును పశువులను ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయము చేసిరి. మరియు నెబుకద్నెజరు యెరూషలేములో నుండి తీసుకుని వచ్చి తన దేవతల యొక్క గుడియందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరెషు బయటికి తెప్పించెను. పారసీక దేశపు రాజైన కోరెషు తన ఖజానాదారుడైన మిత్రిదాతు ద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి యూదులకు అధిపతియగు షేష్బజ్జరు చేతికి అప్పగించెను. వాటి యొక్క లెక్క 30 బంగారపు పళ్ళెములను 1000 వెండి పళ్ళెములను 29 కత్తులను 30 బంగారు గిన్నెలను 410 వెండితో చేయబడిన రెండవ రకమైన గిన్నెలను మరి ఇతరమైన ఉపకరణములను 1000 అయి ఉండెను. బంగారు వస్తువులను వెండి వస్తువులను అన్నియు 5400. షేష్బజ్జరు బబులోను చెరలో నుండి విడిపింపబడిన వారితో కూడా కలిసి వీటన్నిటినీ యెరూషలేమునకు తీసుకుని వచ్చెను.